కొంచెం అనుకున్నాను అది ఓకే. ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ పట్ల అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నమ్మకంతో చాలామంది పెద్దలు మన పార్టీలో చేరడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీలోకి వారందరినీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఎస్ అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన బెల్లాపు రాజేష్ గారి నాయకత్వంలో చాలామంది పెద్దలు, యువత ఈరోజు మన పార్టీలోకి వచ్చారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కృపా గారు, ఆమె చాలా చురుకైన నాయకురాలు అక్కడ, ఆమె వాణి గారు, వీరంతా కూడా వాకలపూడి ప్రాంతం నుంచి, తర్వాత 3వ వార్డు ప్రాంతం నుంచి కూడా ఈరోజు రావడం జరిగింది. వీరందరికీ నేను స్వాగతం పలుకుతున్నా. ఖచ్చితంగా రాబోయే రోజులన్నీ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలకి మంచి జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి వస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు 9 నెలల పాటు ప్రజల్ని వంచి మోసం చేసి విపరీతమైన స్వార్థంతో కేవలం కొంతమంది వ్యక్తుల కోసం, కొంతమంది తమ సొంత మనుషుల కోసం పనిచేసి చివరి 3 నెలల్లో పసుపు కుంకుమ అని చెప్పి డబ్బులు పంచుతానని, సెల్ ఫోన్లు ఇస్తానని, ఆదరణ పథకం కింద పనిముట్లు ఇస్తానంటూ పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని పంచిపెట్టి కార్యక్రమం చేసి ప్రజల్ని ప్రలోభపెట్టే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాడు. మేము చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని చేసినా, ఎన్ని జిమ్మికులు చేసినా కూడా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు, మీకు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా మిమ్మల్ని మార్చి ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రజలు ఎప్పటికే నిర్ణయం తీసుకున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా అని ఆశ్చర్యపోయే పరిస్థితి. ఎందుకంటే అసలు ఎన్నిసార్లు ఏ టర్న్లు తీసుకుంటాడో చంద్రబాబు నాయుడు గారికే తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తానని ప్రకటిస్తే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు, ఎవరి సొమ్ము ఉంది, ఎక్కడుంది డబ్బులు, ఎక్కడున్నా ఈ రాష్ట్రంలో అని అడిగాడు ఆయన. ఇప్పుడు 2000 చేశాడు పెన్షన్. ప్రత్యేక హోదా ఇస్తానంటే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తుంటే అదేమన్నా సంజీవినియా, ప్రత్యేక ప్యాకేజీలో బోర్డంతా సాధించామన్నాడు. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదాకి తానే ఛాంపియన్గా వెంటనే మాట మార్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. పచ్చి అబద్ధాల కోరు ప్రభుత్వం ఇవాళ నడుస్తుంది ఈ రాష్ట్రంలో. పచ్చి దగాకోరు ప్రభుత్వం నడుస్తుంది. ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం ఇలాంటి పెద్దలందరూ కూడా కలిసి రావడం అనేది చాలా సంతోషం. వీరికి పూర్తిగా మేమందరం మద్దతుగా ఉంటాం. వాళ్ళ మద్దతుతో ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.